హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ముందర సెషన్లో రీడైరెక్ట్ ఏ విధంగా చేయాలి అండ్ పాత్ మ్యాచ్ అంటే ఏంటి అండ్ వైల్డ్ కార్డ్ రౌట్స్ అంటే ఏంటి అనేది చాలా డీటెయిల్గా అయితే డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఈ సెషన్లో మనం క్వైరీ ప్యారమ్స్ కానీ ఏ విధంగా సెట్ చేయాలి అండ్ ఆ ప్యారమ్స్ అనేటివి ఆ రౌట్ నుంచి ప్యారమ్స్ అనేటివి ఏ విధంగా గెట్ చేసుకోవాలి అనేది ఈ సెషన్లో అయితే డీటెయిల్గా అయితే చూద్దాం. సో ఇప్పటి వరకు రౌటింగ్ సెషన్స్ అనేవి చూడలేదు అనుకుంటే, అంటే నేను ముందర 2 సెషన్స్ అనేవి చెప్పున్నాను, ఎవరన్నా చూడలేదు అనుకుంటే ఖచ్చితంగా ఆ సెషన్స్ అనేవి చూడండి, ఆ తర్వాతే ఈ సెషన్ అనేది కంటిన్యూ చేయండి. ఓకే, ఇప్పుడు మనం రియల్ టైమ్ అప్లికేషన్స్లో మనం చూస్తూ ఉంటాం, లైక్ ఏదైనా ప్రొఫైల్ ఏదైనా ఓపెన్ చేయాలి అన్నా కానీ, లేదంటే ఏదైనా రౌట్కి నావిగేట్ అవ్వాలి అన్నా కానీ కొన్ని ప్యారెంట్స్ అనేవి సెట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపిస్తాను. ఇట్స్ మై సోషల్ మీడియా అకౌంట్ విచ్ ఇస్ అ ఫేస్బుక్. సో ఇట్స్ మై అకౌంట్, ఫేస్బుక్ అకౌంట్ మీకు చూపిస్తాను. ఇక్కడ నేను దినేష్ రెడ్డి అనేది ఉంది కదా, సో ఇది క్లిక్ చేస్తాను. సో ఇది క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, పిహెచ్పి profile.php అని చెప్పి ఇక్కడ ఒక క్వైరీ అయితే ఇచ్చింది విచ్ ఇస్ ఐడి. సో ఇలాంటి క్వైరీస్ ఏ విధంగా ఇస్తాం, ఇక్కడ క్వైరీస్ అనేది రౌట్లో సెట్ చేస్తున్నారు కదా, సో ఇలాంటి క్వైరీస్ అనేవి ఏ విధంగా ఇస్తాం. అండ్ ఇంకా కొన్ని అప్లికేషన్స్లో అయితే క్వైరీ మాదిరిగా ఎవరు డైరెక్ట్ ప్యారమ్స్ మాదిరిగానే ఇచ్చేస్తారు, జస్ట్ వాల్యూ అనేది ఇచ్చేస్తారు, ఐడీస్ అలాంటివి. సో ఇలాంటివి ఏ విధంగా సెట్ చేస్తాం అనేది ఈ సెషన్లో అయితే డీటెయిల్గా చూద్దాం. ఇది రౌట్ అయితే ఇక్కడ సెట్ చేశారు, లైక్ ఇక్కడ మనం ఇది క్లిక్ చేస్తే ఇక్కడ దినేష్ రెడ్డి అనేది ఉంది కదా, సో ఇది క్లిక్ చేస్తే పర్టికులర్ రౌట్ అయితే వస్తుంది. జస్ట్ ఈ స్క్రీన్కి నావిగేట్ అయ్యేటట్టుగా అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఈ స్క్రీన్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఈ ఐడి అనేది క్వైరీ ప్యారమ్స్లో ఈ ఐడి అనేది ఇచ్చున్నారు కదా, సో ఈ ఐడి అనేది గెట్ చేసుకొని ఈ పర్టికులర్ ఐడి మీద ఉన్న రికార్డ్, ఈ డేటా అనేది ఉంటుంది కదా, ఇక్కడ మనం స్క్రీన్ మీద ఏదైతే చూపిస్తున్నామో ఈ ఫ్రెండ్స్ లిస్ట్ కానీ అండ్ ఇక్కడ అబౌట్లో ఉన్న డేటా కానీ ఇవన్నీ ఉంటాయి కదా, సో వీటిల్లో ఏదైతే మనం డిస్ప్లే చేయాలి అనుకుంటున్నామో ఆ రికార్డ్ ఆఫ్ డేటా అనేది గెట్ చేసుకొని మనం ఇక్కడ డిస్ప్లే అనేది చేస్తున్నాం బేస్డ్ ఆన్ దిస్ ఐడి. నాకు తెలిసి ఈ అప్లికేషన్ అనేది అలాగే బిల్డ్ చేస్తుంటారు, ఎందుకంటే కామన్గా రియల్ టైమ్ అప్లికేషన్స్లో ఈ విధంగానే బిల్డ్ చేస్తూ ఉంటారు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫ్రెండ్స్ ట్యాబ్లోకి వెళ్ళాలి అంటే ఇక్కడ చూసారా, ఇక్కడ ఇంకో క్వైరీ అనేది యాడ్ అయింది పర్టికులర్ ఐడి కింద అండ్ ఎస్కే ఈక్వల్స్ ఫ్రెండ్స్. సో ఇది క్వైరీ. ఓకే, సో ఇది క్వైరీ. ఓకే, సో ఇలాంటి క్వైరీస్ అనేవి మనము ప్రిపేర్ చేద్దాం అండ్ మనము ఈ క్వైరీస్ తగ్గట్టుగా డేటా అనేది రిట్రైవ్ చేసుకునే దానికైతే ట్రై చేద్దాం. అంటే మన దగ్గర ప్రజెంట్ డేటా అయితే లేదు, జస్ట్ చూపిస్తాను. ఒకవేళ మీకు ఈ పారామీటర్స్, ఈ క్వైరీ పారామీటర్స్ అనేవి తీసుకున్నారంటే వన్స్ మీరు ఏది రిట్రైవ్ చేసుకోవాలి అంటే అది రిట్రైవ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. ఓకే, ఇది జస్ట్ రియల్ టైమ్ యూస్ కేస్గా అయితే చూపించాను. అండ్ ఇప్పుడు చూద్దాం మనం ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేటివి. ఫస్ట్ మనం ఏదన్నా ఒక క్వైరీ ప్యారమ్స్ అనేవి క్వైరీ ప్యారమ్స్ కాదు, ఫస్ట్ పారామీటర్స్ గురించి అయితే చూద్దాం. ఒక్కొక్క యూజర్కి ఒక్కొక్క యూనిక్ ఐడి అయితే ఉంటుంది. సో ఆ ఐడీస్ బేస్డ్ ఆన్ దట్ ఐడి మనం డేటా అనేది రిట్రైవ్ చేసుకునేటట్టుగా ఉండాలి. ఓకే, సో ఆ విధంగా ఎలా ప్రిపేర్ చేస్తాం అనేది చూద్దాం. సో ఫస్ట్ మనం ఏదన్నా ఒక రౌట్ ప్యారమ్స్ సెట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ దానికి ఒక రౌట్ అనేది డిఫైన్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను డాష్బోర్డ్ స్లాష్ అని చెప్పి ఒక ఐడి మాదిరిగా ఉండే ఒక రౌట్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే పాత్, ఇక్కడ డాష్బోర్డ్ ఉంటుంది, డాష్బోర్డ్ ఇలాగ ఉంటుంది, కాకపోతే పక్కన ఒక ఐడి పారామీటర్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నాను, విచ్ ఈజ్ ఏదన్నా ప్యారెంట్స్ ఏమన్నా యాడ్ చేయాలి అనుకుంటే ఈ విధంగా అయితే ఇవ్వాలి. ఈ రౌట్ ప్యారెంట్స్ ఏమన్నా యాడ్ చేయాలి అనుకుంటే ఈ విధంగా ఇవ్వాలి. ఓకే, స్లాష్ ఇచ్చేసి ఇక్కడ కోలన్ ఇచ్చి తర్వాత మీరు ఆ రౌట్స్ యొక్క ప్యారెంట్స్కి మీరు ఏమన్నా నేమింగ్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ ఇవ్వాలి. ఓకే, అండ్ ఇక్కడ నేను కాంపోనెంట్ ఇచ్చేస్తున్నాను, కాంపోనెంట్ కూడా డాష్బోర్డ్ కాంపోనెంటే. ఓకే, డాష్బోర్డ్ కాంపోనెంటే. ఓకే, అండ్ ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఏం యాడ్ చేసామంటే ఒక ఐడి అనే రౌట్ అయితే యాడ్ చేసాం, అంతే. ఓకే, ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఇక్కడ రీడైరెక్ట్ అయితే డైరెక్ట్గా డాష్బోర్డ్ కాంపోనెంట్గా వస్తుంది. అండ్ డాష్బోర్డ్ కాంపోనెంట్కి వచ్చిన తర్వాత మనం చెక్ చేద్దాం, లైక్ ఐడి అనేది ఉందా లేదా అనేది చెక్ చేద్దాం. ఒకవేళ డాష్బోర్డ్ కాంపోనెంట్కి డాష్బోర్డ్ రౌట్కి వచ్చిన తర్వాత ఐడి కానీ ఉంటే ఐడి అనేది డిస్ప్లే చేద్దాం. ఓకే, అండ్ ఫస్ట్ మనం ఐడి రావాలి అంటే ఇక్కడ డిఫైన్ చేస్తే సరిపోదు, ఐడి అనేది ఈ రౌట్ అనేది మనం ప్రిపేర్ చేయాలి. సో నేను ఎక్కడ ప్రిపేర్ చేస్తానంటే ఒక బటన్ ఇస్తాను, ఎక్కడి నుంచి అంటే ఫ్రెండ్స్ కాంపోనెంట్ నుంచి అయితే ఇస్తాను. ఇక్కడ ఫ్రెండ్స్ వర్క్స్ అనేది అయితే ఉంది కదా, సో ఇక్కడ ఒక బటన్ ఇస్తాను. ఓకే, సో ఇక్కడ బటన్ ఏంటంటే జస్ట్ ఒక గో టు డాష్బోర్డ్
ఓకే, ఇక్కడ గో టు డాష్ బోర్డ్ ఇచ్చాను. సో ఓకే, ఇక్కడ స్పెసిఫిక్ అని ఇద్దాం. గో టు స్పెసిఫిక్ డాష్ బోర్డ్ అని ఇస్తున్నాను. అండ్ ఇక్కడ ఒక క్లిక్ ఈవెంట్ అయితే ఇస్తున్నాను. అండ్ గో టు డాష్ బోర్డ్ అనే మెథడ్ అయితే ఇస్తున్నాను. ఓకే, అండ్ ఇక్కడ ఈ మెథడ్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ టైప్స్క్రిప్ట్ ఫైల్లో. అండ్ మనకి ఏదైనా రౌటింగ్ ఏదైనా చేయాలి అన్నా కానీ component.ts ఫైల్లో రౌట్స్తో ఎలాగైనా వర్క్ చేయాలి అనుకున్నా, అంటే వేరే రౌట్స్కి నావిగేట్ చేయాలి అనుకున్నా కానీ మనకి ఒక క్లాస్ అయితే అవసరం ఉంటుంది, విచ్ ఈజ్ రౌటర్. ఓకే, సో దాన్ని ఇంపోర్ట్ చేసుకొని దాన్ని ఇంజెక్ట్ అయితే చేయాలి మనం ఏ కాంపోనెంట్లో అయితే వర్క్ చేయాలి అనుకుంటున్నామో. సో నేను ఇక్కడ ఇంజెక్ట్ అయితే చేస్తాను రౌటర్. ఓకే, సో ఇక్కడ దిస్ డాట్ రౌటర్ డాట్ నావిగేట్ అనే ప్రాపర్టీ ఉంటుంది. సో ఈ నావిగేట్ అనే ప్రాపర్టీలో మనం ప్రాపర్టీ కాదు, ఇట్స్ ఎ మెథడ్. ఓకే, సో ఈ మెథడ్లో మనం పాస్ చేయాల్సిన పారామీటర్ వచ్చేసి ఒక అరే. ఓకే, సో ఈ అరేలో ఏం టైప్ ఆఫ్ డేటా, ఏ ఎలిమెంట్స్ అనేటివి పంపించాలి అంటే ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి మనం ఏ రౌట్కి నావిగేట్ చేయాలి అనుకుంటున్నాం అనేది ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డాష్ బోర్డ్ రౌట్కి నావిగేట్ చేయాలి అనుకుంటున్నాను, డాష్ బోర్డ్. ఓకే, డాష్ బోర్డ్ స్పెల్లింగ్ కరెక్ట్. ఓకే, యా, డాష్ బోర్డ్. అండ్ సెకండ్ ఎలిమెంట్ వచ్చేసి మనం ఫిక్స్ చేయాల్సిన పారెంట్స్. ఓకే, రౌట్ పారెంట్స్ మనం ఏవైతే ఇవ్వాలి అనుకుంటున్నామో ఆ పారెంట్స్ అనేటివి ఇక్కడ ఫిక్స్ చేయాలి సెకండ్ ఎలిమెంట్లో. ఓకే, నేనేమి ఇస్తానంటే ఒక నెంబర్ ఇస్తాను. ఓకే, ఈ సంథింగ్ ఒక యూనిక్ నెంబర్ అనేది ఒకటి ఇస్తున్నాను. మనకి ఇది రౌట్ వన్స్ క్లిక్ అయిన తర్వాత ఈ మెథడ్ అనేది హిట్ అయిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే నావిగేట్ అవుతుంది. ఏ రౌట్కి నావిగేట్ అవుతుంది, పర్టికులర్ డాష్ బోర్డ్ రౌట్కి నావిగేట్ అవుతుంది విత్ ఐడితో. ఓకే, సో మనం రౌట్ అనేది ఇక్కడ మనం డిఫైన్ చేసాం కదా, డాష్ బోర్డ్ /ID అని. సో ఈ రౌట్కి నావిగేట్ అవుతుంది. ఓకే, సో వన్స్ నావిగేట్ అయిన తర్వాత మనకి డాష్ బోర్డ్ కాంపోనెంట్కి అయితే మనకి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది. అండ్ మనం ఏం చేయాలి అనుకుంటున్నాం, ఆ ఐడి అనేది ప్రింట్ చేయాలి అనుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ డాష్ బోర్డ్ కాంపోనెంట్కి అయితే వస్తుంది. అండ్ ఈ కాంపోనెంట్కి వచ్చిన తర్వాత అండ్ ఆ రౌట్లో ఉన్న ఐడి, మనం ఏ ఐడి అయితే ఫిక్స్ చేస్తున్నామో ఫ్రెండ్స్ కాంపోనెంట్ నుంచి, ఇక్కడ నుంచి ఏ ఐడి అయితే మనం ఇక్కడ రౌట్ నావిగేట్ చేస్తున్నామో ఈ కాంపోనెంట్కి వచ్చిన తర్వాత ఈ పంపించిన ఐడి అనేది ఈ కాంపోనెంట్లో మనం రిట్రైవ్ చేసుకోవాలి, మనం గెట్ చేసుకునే దానికైతే ట్రై చేస్తున్నాం. సో ఇలాంటి రౌట్ పారమ్స్ అయినా కానీ రౌట్ క్వైరీ పారమ్స్ అయినా కానీ ఏమైనా గెట్ చేయాలి అనుకుంటే మనం ఒక క్లాస్తో వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది, విచ్ ఈస్ యాక్టివేటెడ్ రౌట్. ఓకే, సో దాన్ని ఇంజెక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది, విచ్ ఈజ్ యాక్టివేటెడ్ రౌట్. ఓకే, అండ్ ఇక్కడ మనం ఏ విధంగా గెట్ చేసుకోవాలి, మనకి పారమ్స్ అనేటివి ఏ అయితే ఉన్నాయో ఆ పారమ్స్ అనేటివి ఏ విధంగా గెట్ చేసుకోవాలి అంటే దిస్ డాట్ యాక్టివేటెడ్ రౌట్ డాట్ పారమ్స్ కదా, పారమ్ మ్యాప్. ఓకే, పారమ్ మ్యాప్ డాట్ సబ్స్క్రైబ్. సో ఇది ఒక అబ్జర్వబుల్ డేటాని ఎమిట్ చేస్తుంది ఈ పారమ్ మ్యాప్ అనే ప్రాపర్టీ. అండ్ ఇది ఎమిట్ చేసిన తర్వాత దీంట్లో మనకి ఏం డేటా ఉంటుందంటే, ఈ అబ్జర్వబుల్ డేటాలో ఏ టైప్ ఆఫ్ డేటా అనేది ఉంటుందంటే మనకి ఆ పారమ్స్ ఏదైతే మనం సెట్ చేస్తుంటామో అవి ఒక ఆబ్జెక్ట్ రూపంలో ఉంటుంది. అండ్ అక్కడి నుంచి మనం గెట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ పారమ్స్ డేటా అండ్ ఇక్కడ నేను చూస్తాను. అండ్ console.log params data in dashboard. ఓకే, అండ్ params data అండ్ ఒక వేరియబుల్ కూడా క్రియేట్ చేద్దాం, విచ్ ఈజ్ ఐడి అనేది. ఓకే, అండ్ దీన్ని ఫస్ట్ డేటా ఏ రూపంగా వస్తుంది అనేది చూసి ఐడి అనేది దీనికి అటాచ్ అయితే చేద్దాం, విచ్ ఇస్ ఐడి ప్రాపర్టీ. ఇక్కడ ఉంది కదా మనం ఐడి ప్రాపర్టీ అనేది. ఓకే, ఇంకో నేమింగ్తో అయితే ఇస్తాను, విచ్ ఇస్ సంథింగ్ లైక్ యూజర్ ఐడి. ఓకే, ఈ విధంగా ఇస్తాను. ఓకే, ఇప్పుడు మనం రౌట్స్ అనేటివి ఓకే, ఇప్పుడు మామూలుగా ఈ పారమ్స్ డేటా అనేది ఏ విధంగా వస్తుంది అనేది అయితే చూద్దాం. NGS లోకల్ హోస్ట్. ఓకే, ఫ్రెండ్స్కి అయితే నార్మల్ డాష్ బోర్డ్కి అయితే నావిగేట్ అయింది. ఇప్పుడు గో టు ఫ్రెండ్స్ ఇక్కడ క్లిక్ చేశాను, ఫ్రెండ్స్ వర్క్స్ అండ్ గో టు స్పెసిఫిక్ డాష్ బోర్డ్. ఓకే, సో నేను ఇది క్లిక్ చేశాను అండ్ విత్ ఐడితో పాటు పారమ్స్ అనేవి రౌట్ పారమ్స్ అనేవి ఇక్కడ అటాచ్ అయ్యి ఉన్నాయి, చూసారా. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది డాష్ బోర్డ్ స్క్రీన్ కాబట్టి మనం కన్సోల్ లాగా అయితే ఇచ్చినాం. సో అది చూద్దాం.
కన్సోల్ లాగ్లో ఏమొచ్చింది అనేది. సో ఇక్కడ params అనే ఆబ్జెక్ట్ అయితే వచ్చింది అండ్ params ఏది లేదు అనేది అయితే చూపిస్తుంది. చూద్దాం వై ఇట్స్ హ్యాపెండ్. ఓకే సారీ, ఇది యాక్చువల్లీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు కన్సోల్ లాగ్ అయింది. అంటే ఫస్ట్ టైం అంటే లైక్ మనకి నావిగేట్ అయింది కదా, లైక్ ఎంటీ పాత్తో మనకి డాష్ బోర్డ్ స్క్రీన్కి నావిగేట్ అయింది కదా, అప్పుడు params ఏం లేవు. కానీ తర్వాత మనం సెట్ చేసాం. ఓకే, సో మా తర్వాత మనం గో టు ఫ్రెండ్స్కి వెళ్ళిన తర్వాత సెట్ చేసాం. ఓకే, మీకు మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ గో టు ఫ్రెండ్స్ అనేది క్లిక్ చేశాను కదా. ఓకే, ఇంతవరకు ఓకే. ఇక్కడ గో టు స్పెసిఫిక్ డాష్ బోర్డ్ అనేది అయితే ఉంది. సో ఇది క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఇది కన్సోల్ లాగ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూసారా మనం క్రియేట్ చేసిన ఐడి అండ్ విత్ వాల్యూ. ఇక్కడ మీరు ఐడి అనేది ఇక్కడ ఐడి ఒక్కటే వస్తుంది అనేది అనుకోవద్దు. మీరు రౌట్లో ఏదైతే ఇచ్చుంటారో అదే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజర్ ఐడి అయితే ఇస్తాను, యూజర్ ఐడి ఇస్తాను. ఓకే, అండ్ ఇక్కడ ఓకే గో టు డాష్ బోర్డ్, గో టు ఫ్రెండ్స్ ఇప్పుడు క్లిక్ చేయాలి. ఇక్కడ ఒక params అయితే ఇక్కడ కన్సోల్ లాగా అయితే ఉంది, కానీ ఏం డేటా లేదు. ఎందుకంటే డాష్ బోర్డ్ పక్కన ఏ రౌట్స్ అనేవి ఏ params అనేటివి లేవు. గో టు ఫ్రెండ్స్ అండ్ ఇది క్లిక్ చేశాను, ఇక్కడికి నావిగేట్ అయింది. అండ్ తర్వాత ఇది క్లిక్ చేస్తున్నాను ఈ బటన్ మీద. అండ్ ఇప్పుడు చూస్తే params ఏ విధంగా చూడండి ప్రింట్ అయింది, యూజర్ ఐడి విత్ వాల్యూ. సో మనం ఇక్కడ రౌట్లో ఏ నేమింగ్ అయితే ఇస్తామో ఆ నేమ్ అనేది ఇక్కడ వస్తుంది. అండ్ ఈ ఐడి అనేది మనం తీసుకోవాలి. ఓకే, ఈ యూజర్ ఐడి అనేది గెట్ చేసుకొని ఈ కాంపోనెంట్లో మనం ఎక్కడ కావాలంటే అక్కడ యూస్ చేసుకోవచ్చు ఈ ఐడి అనేది. ఓకే, సో నేను ఈ డాష్ బోర్డ్ అనే కాంపోనెంట్లో జస్ట్ ఫస్ట్ ఏం చెక్ చేయాలి, ఫస్ట్ params అనే ఫీల్డ్ ఉందా లేదా అనేది చెక్ చేయాలి. ఇఫ్ params డేటా ఉండాలి ఖచ్చితంగా, అండ్ params డేటా లోపల params అనేది ఉండాలి. ఓకే, అండ్ వచ్చే డేటా అనేది ఎనీ ఇచ్చేద్దాం. ఓకే, మామూలుగా దీని యొక్క టైప్ వచ్చేసి params యాజ్ మ్యాప్ అని సంథింగ్ ఏదో టైప్ ఉంటుంది, ఆ టైప్ అన్న ఇన్షియలైజ్ చేయొచ్చు. అండ్ ఎనీ ఇచ్చినా పర్వాలేదు, ఎందుకంటే ప్రాపర్టీ అనేది లోపల ఎలాగో ఉంటుంది కాబట్టి. అండ్ ఇక్కడ params ఉండాలి అండ్ ఆ params అనేది విత్ వాల్యూతో ఉండాలి. ఓకే, సో params డేటా డాట్ params దాని లోపల మళ్ళీ యూజర్ ఐడి అనేది ఉంటుంది కదా, యూజర్ ఐడి అనే ప్రాపర్టీ అయితే ఉంటుంది. సో ఆ విధంగా వచ్చినప్పుడే మనం ఈ యూజర్ ఐడికి ఆ యూజర్ ఐడి అనేది అసైన్ చేస్తాం. ఓకే, యూజర్ ఐడి ఈక్వల్స్ params డేటా డాట్ params డాట్ యూజర్ ఐడి. ఓకే, అండ్ దీన్ని బైండ్ అయితే చేద్దాం ఇక్కడ. సో బై డిఫాల్ట్గా ఎంటీ అయితే ఇచ్చేద్దాం. ఓకే, ఎంటీ డేటా అయితే ఇచ్చేద్దాం అండ్ ఎంటీ స్ట్రింగ్. అండ్ ఇక్కడ నేను బైండ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నేను ఐడి ఈస్ అని చెప్పి యూజర్ ఐడి అనేది అయితే ఇస్తున్నాను. ఓకే, అండ్ ఇప్పుడు చూద్దాం, బైండ్ చేశాను కదా. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ రౌట్ నుంచి వచ్చేద్దాం. ఓకే, ఐడీస్ అనేది ఎంటీగా ఉంది. అండ్ ఒకవేళ గో టు ఫ్రెండ్స్ అనేది కానీ క్లిక్ చేస్తే అండ్ ఇక్కడ నుంచి మనం రౌట్ అనేది సెట్ చేస్తున్నాం కాబట్టి ఇది క్లిక్ చేస్తే ఇక్కడ ఐడీస్ అని చెప్పి ఇక్కడ వస్తుంది. సో ఈ కాంపోనెంట్లో మీకు కావాల్సిన దగ్గర మీరు ఈ ఐడి అనేది యూస్ చేసుకోవచ్చు. సో params అనేవి రౌట్ params అనేటివి ఈ విధంగా సెట్ చేస్తాం. అండ్ ఇప్పుడు అదే ప్లేస్లో మనం క్వైరీ params ఏ విధంగా సెట్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, సో ఒకటి గుర్తుపెట్టుకోండి, క్వైరీ paramsకి మనం ఇక్కడ రౌట్ అనేది ఈ విధంగా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఈ విధంగా డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఒక రౌట్ params ఒకటే ఇవ్వాలి అనుకుంటే ఈ విధంగా సెట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ డైరెక్ట్గా క్వైరీ అనేది రౌట్లో అటాచ్ చేయాలి అనుకుంటే ఇలాగా ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ క్వైరీ అనేది ఏ విధంగా సెట్ చేస్తామంటే ఈజీ, మనం ఇక్కడే మెయింటైన్ చేస్తున్నాం కదా. సో నావిగేట్ అయ్యేటప్పుడు రౌట్తో పాటు పర్టికులర్ క్వైరీ కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో క్వైరీ అనేది ఇంతకు మీకు ఫేస్బుక్ అప్లికేషన్లో చూపించాను కదా, సేమ్ అలాగే అక్కడ నావిగేట్కి సెకండ్ పారామీటర్ క్వైరీ params ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో క్వైరీ params అనేవి ఒక ఆబ్జెక్ట్ మాదిరిగా ఇస్తాం, ఒక ఆబ్జెక్ట్ రూపంలో అయితే సెట్ చేస్తాం. అండ్ ఈ క్వైరీ params అనేవి ఈ సెకండ్ పారామీటర్లో ఇస్తాం. అండ్ మామూలుగా రౌట్ params అనేవి ఏ విధంగా ఇస్తామంటే ఇక్కడ ఈ అరేలో సెకండ్ ఎలిమెంట్గా ఇస్తాం. అండ్ క్వైరీ params వచ్చేవి ఈ నావిగేట్ అనే మెథడ్ ఏదైతే ఉందో దానికి సెకండ్ పారామీటర్గా క్వైరీ params అనేవి ఇస్తాం.
అండ్ ఏ విధంగా ఇస్తామంటే ఇక్కడ ఒక ప్రాపర్టీ ఉంటుంది విచ్ ఇస్ ద క్వైరీ ప్యారమ్స్, అండ్ దీనికి ఒక ఆబ్జెక్ట్ అనేది ప్రిపేర్ చేయాలి. ఈ ఆబ్జెక్ట్లో మీరు సెట్ చేయాల్సిన క్వైరీస్ అన్నీ ఆబ్జెక్ట్స్ అనేటివి, ఆబ్జెక్ట్ యొక్క వాల్యూస్ అనేటివి ఇక్కడ సెట్ చేయాలి. సెట్ చేయాలనుకున్న క్వైరీ ప్యారమ్స్ అన్ని ఇక్కడ సెట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూజర్ ఐడి అయితే ఇస్తున్నాను, అండ్ ఈ యూజర్ ఐడి సంథింగ్ ఇలాగ ఇస్తాను, అండ్ దీని పక్కన ఇంకా క్వైరీస్ అనే మల్టిపుల్ క్వైరీస్ అనేవి యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ చేయాలి. ఓకే, ప్రస్తుతానికి ఈ విధంగా వదిలేద్దాం, ఓన్లీ ఒక యూజర్ ఐడితోనే వదిలేద్దాం, తర్వాత చూద్దాం మల్టిపుల్ క్వైరీస్ అనేవి ఏ విధంగా ఇవ్వాలి అనేది. అండ్ ఇక్కడ క్వైరీ అయితే ఇక్కడ క్వైరీ ప్యారమ్స్ అనేవి ఈ విధంగా సెట్ చేస్తున్నాం, కానీ మనం డాష్బోర్డ్ స్క్రీన్కి నావిగేట్ అయిన తర్వాత ఈ కాంపోనెంట్లో మనం ఈ క్వైరీస్ అనేవి ఏ విధంగా తీసుకోవాలంటే సింపుల్. ఇక్కడ ప్యారమ్స్ మ్యాప్ అనేది ప్యారమ్ మ్యాప్ అయితే ఇస్తున్నాం కదా, ఇక్కడ ఏం లేదు, జస్ట్ క్వైరీ ప్యారమ్ మ్యాప్ అనే ప్రాపర్టీ ఉంటుంది. సో ఇది యూస్ చేస్తే సరిపోతుంది. ఇది కూడా ఒక అబ్జర్వబుల్ డేటాని ఎమిట్ చేస్తుంది. ఓకే, సో దీన్ని సబ్స్క్రైబ్ చేసి దీంట్లో డేటా ఉండేది ఏదైతే ఉందో అది చూద్దాం. ప్రస్తుతానికి ఇది కమెంట్ చేసేద్దాం అండ్ ఫస్ట్ డేటా అయితే చూద్దాం. ఓకే, ఇక్కడ క్వైరీ ప్యారమ్స్ ఇన్ డాష్బోర్డ్ అని చెప్పిస్తున్నాను. అండ్ ఇప్పుడు చూద్దాం అవుట్పుట్ అనేది. ఓకే, ఇక్కడ గో టు ఫ్రెండ్స్ అనేది క్లిక్ చేస్తున్నాను, అండ్ ఇక్కడ ఇది క్లిక్ చేస్తే మనకి క్వైరీ ప్యారమ్స్ ఏమేమి ఇచ్చున్నాం అనేది ఇక్కడ మనకి తెలిసిపోతుంది. అండ్ ఇక్కడ చూసారా యూజర్ ఐడి అని చెప్పి మనం సెట్ చేసిన ఐడి అనేది ఇక్కడ చూడగలుగుతున్నాం. ఓకే, ఒక క్వైరీ రూపంలో చూడగలుగుతున్నాం. ఓకే, అండ్ ఇప్పుడు మనం కన్సోల్ లాగ్ కూడా చేసాం కదా, సో ఆ డేటా అనేది ఏ విధంగా ఉందనేది చూద్దాం. సో ఇక్కడ ప్యారమ్స్ అనేది ఉంది, సేమ్ యాజ్ బిఫోర్. ప్యారమ్స్ అనే దాంట్లో యూజర్ ఐడి అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ సేమ్ అదే కండిషన్ అప్లై చేస్తే సరిపోతుంది. మనం ముందర ఏదైతే కండిషన్ ఇచ్చామో సేమ్ ఆ విధంగా ఇస్తేనే సరిపోతుంది. ఓకే, యూజర్ ఐడి వస్తే యూజర్ ఐడి సెట్ చేసేస్తున్నాం. సో ఇక్కడ మళ్ళీ అదే నావిగేట్ అయింది. ఓకే, మీకు మళ్ళీ ఫస్ట్ నేను చూపిస్తాను. విత్ ఎంటీ రౌట్, గో టు ఫ్రెండ్స్, గో టు స్పెసిఫిక్ డాష్బోర్డ్, అండ్ ఇక్కడ మనం ఏదైతే ఇచ్చామో యూజర్ ఐడి అనేది ఇక్కడ ఇది వచ్చేస్తుంది. ఓకే, సో ఇది రిట్రై చేసుకోగలుగుతున్నాం. మీరు ఇష్టం వచ్చిన దగ్గర మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఈ ఐడితో ఏమైనా వర్క్ కానీ ఉన్నట్లయితే మీరు ఈ ఐడి అనేది గెట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అండ్ మల్టిపుల్ క్వైరీస్ అనేటివి ఏ విధంగా ఇస్తాం అనేది చూద్దాం. ఓకే, సో నేను ఇక్కడ ఫ్రెండ్స్ కాంపోనెంట్లో కదా, అండ్ ఇక్కడ నేను ఇంకో డేటా ఇస్తాను, లైక్ నేమ్ అనేది అయితే ఇస్తాను, అండ్ దీనికి వచ్చేసి దినేష్ అయితే ఇస్తాను. ఓకే, అండ్ ఇప్పుడు చూద్దాం ఈ మల్టిపుల్ క్వైరీస్ యాడ్ అవుతుందా లేదా అనేది. సో నేను స్టార్టింగ్ విత్ ఎంటీ రౌట్ అయితే చేస్తాను, అండ్ గో టు స్పెసిఫిక్ డాష్బోర్డ్. సో ఇక్కడ చూస్తే డాష్బోర్డ్ పక్కన క్వైరీ అనేది ఏం యాడ్ అయిందో చూడండి. యూజర్ ఐడి అనేది ఒకటి ఉంది విత్ వాల్యూ, అండ్ నేమ్ అనేది ఒక క్వైరీ అయితే యాడ్ అయ్యి ఉంది. సో ఇలాంటి క్వైరీస్ అనేవి ఈ విధంగా ప్రిపేర్ చేస్తాం. వేటికి ఇవి యూస్ చేస్తూ ఉంటామంటే లైక్ ఫిల్టర్స్లో మనం ఎన్నో ఫిల్టర్స్ చేస్తూ ఉంటాం. కొన్ని బేస్డ్ ఆన్ ప్రైస్ రేంజ్ కానీ లేదంటే బేస్డ్ ఆన్ కలర్ కానీ ఇలాంటి ఫిల్టర్స్ అనేవి యాడ్ చేస్తుంటాం కదా. సో వాటికి ఒక క్వైరీ అనేది ప్రిపేర్ చేసి ఈ విధంగా సెట్ చేస్తూ ఉంటాం. అండ్ ఈ స్క్రీన్కి నావిగేట్ అయిన తర్వాత ఏమైనా ప్రోడక్ట్ లిస్ట్ స్క్రీన్కి నావిగేట్ అయిన తర్వాత ఇక్కడ క్వైరీ ఏదైతే ఉందో అది గెట్ చేసుకొని ఆ క్వైరీస్ తగ్గట్టుగా మనం డేటా అనేది చూపించగలుగుతాం. నాట్ ఓన్లీ ఫర్ దట్, ఇంకా చాలా యూస్ కేసెస్ ఉన్నాయి ఈ క్వైరీస్ అనేవి ప్రిపేర్ చేసేదానికి. సో మీకు ఏమన్నా డేటా మల్టిపుల్ అంటే విత్ యూజర్ ఐడితో రికార్డ్ ఏదైనా చూపించాలి అనుకున్నా, లేదంటే విత్ యూజర్ ఐడితో పాటు నేమ్తో పాటు ఉన్న రికార్డ్స్ ఏమైనా చూపించాలి అనుకున్నా, మీకు నచ్చినవి మీరు ప్రిపేర్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. సో వీటికి తగ్గట్టుగా డేటా ఏదైనా చూపించాలి అనుకున్నా ఇలాగ క్వైరీ అనేవి సెట్ చేసి రౌట్స్ అనేటివి ప్రిపేర్ చేసి నావిగేట్ చేయొచ్చు. ఓకే గైస్, నేను ఇదే చెప్పాలనుకున్నాను ఈ సెషన్లో. ఈ క్వైరీ ప్యారమ్స్ అనేవి ఏ విధంగా చేయాలి, ఈ రౌట్ ప్యారమ్స్ అనేటివి ఏ విధంగా చేయాలి, అండ్ వాటిని ఏ విధంగా గెట్ చేసుకోవాలి అనేది చెప్పాలనుకున్నాను. సో చెప్పేశాను. ఓకే ఫైన్. ఒకవేళ మీకు ఈ సెషన్ కానీ అర్థమైనట్లయితే ఖచ్చితంగా ఈ సెషన్కి ఒక లైక్ అయితే ఇవ్వండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ ఒకవేళ మీకు కానీ దీని మీద ఈ రౌటింగ్ సెషన్స్ మీద ఇంకా ఏమైనా క్లారిటీగా వీడియోస్ కావాలి అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.